గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ఒక డేట్ గుర్తుపెట్టుకోండి, 20th June 2021. సో ఎందుకు ఈ డేట్ చెప్పాను అంటే 20th June 2021 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్సెస్ మీద 5,000 రూపీస్ ఆఫ్ అనేది ఉండడం అనేది జరిగింది. సో చూడండి, అన్ని కోర్సెస్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ చిన్న కోర్స్ నుంచి పెద్ద కోర్స్ వరకు లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అర్థం. సో మీకు తోడుగా మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మేము నడుస్తామని చెప్పి దాని అర్థం. సో ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే 60,000 రూపాయలమ్మ. నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. కానీ మీకు 20th June లోపు జాయిన్ అయితే 60,000 కాకుండా 55,000 అవుతుంది. అంటే 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున మీరు కట్టుకుంటే సరిపోతుంది. 12 ఇన్స్టాల్మెంట్లు కట్టక్కర్లా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే సో 50,000 రూపాయలు ఫీజు కదా, సో 50,000 రూపాయలు కూడా 45,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 మీద కూడా మనకి ఇన్స్టాల్మెంట్స్ అప్ ఫ్రంట్ రెండింటి మీద కూడా 5,000 ఆఫర్ వస్తుంది. అండ్ ఆప్షనల్స్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ ఈ రెండు నేను చెప్తాను. నా పేరు సాయిరామ్. మీరు చక్కగా మన యూట్యూబ్లో ఉండే శాంపుల్ వీడియోస్ చూడండి, ప్రతి సబ్జెక్ట్ది శాంపుల్ వీడియోస్ చూసి మీకు నచ్చిన తర్వాత మీకు నమ్మకం వస్తేనే చక్కగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. 5,000 చక్కగా మీకు కలిసి వస్తుంది. జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో చేరితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు చేయించడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బిగినర్స్ కూడా బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే స్టూడెంటే బాస్లా ఉంటారు. స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థం కాకపోతే మీరు 100 సార్లు అడిగినా ఓపిక్గా ఫ్యాకల్టీ అనేవాళ్ళు చెప్తారు. మీకు అర్థమైన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో మంచిగా హ్యాపీగా మనం చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? ఎడ్యుకేషన్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదు. అర్థమైందా? రైట్. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దామా? ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి G7 అకామిడేట్స్ ఇండియన్ స్టాండ్ ఆన్ నీడ్ ఫర్ ఇంటర్నెట్ కర్బ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకున్నానమ్మా. చూడండి, ముందు మీకు ఏం తెలియాలి, G7 అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ దిస్ G7? G7 ఈజ్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఏ కంట్రీస్ అవండి అవి? సో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ద బెస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్. సో G7లో ఉన్నటువంటి 7 కంట్రీస్ ఏంటండి? మన యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని నెత్తి మీద ఉన్నటువంటి కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, తర్వాత మళ్ళీ యూరప్కి వద్దాం. యూరప్లో మన తాలూకా యూకే ఏదైతే ఉంటుందో యూకే, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ పక్కనే ఉండేటటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, అండ్ ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ. మన చైనాతో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సైన్ చేసినటువంటి ఓన్లీ G7 కంట్రీ ఇటలీ అమ్మ. సో దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు ఏషియాకు వద్దాం. మన తాలూకా ఏషియాలో జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్. ఇవన్నీ G7 కంట్రీస్ అవ్వడం అనేది జరుగుతుంది. 2014 వరకు, 2014 వరకు, అంటే G7 ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1975లో ఎస్టాబ్లిష్ చేయబడడం అనేది జరిగింది. వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి ఒక మీటింగ్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. 1976లో ఓన్లీ 6 కంట్రీస్ కలిపి మీటింగ్ పెట్టుకుంటాయి. 1976లో సంవత్సరం తర్వాత కెనడా జాయిన్ అవుతుంది. కెనడా జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం మనం కలవాలి, కలిసి మనం డిస్కస్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని మాట్లాడుకుంటారు. సో తర్వాత మరి సోవియట్ యూనియన్, మనకి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఎప్పుడైతే కోల్డ్ వార్ తర్వాత కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి ఇదైపోవడం అనేది జరుగుతుందో, కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో, ఇట్ విల్ డిజింటిగ్రేటెడ్ ఇంటూ 15 సావరెన్ నేషన్స్. యుఎస్ఎస్ఆర్ కోల్డ్ వార్ తర్వాత డిజింటిగ్రేట్ అయిపోతుంది. సో అప్పుడు రష్యా ఏదైతే ఉంటుందో రష్యాని కూడా చేర్చుకోవడం అనేది జరుగుతుంది. 1990లో మన రష్యా ఏదైతే ఉంటుందో రష్యా కూడా చేరడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి G7 కాస్త రష్యా చేరికతో G8 అవ్వడం అనేది జరుగుతుంది. సో మరి రష్యాని ఏం చేస్తారు G7 కంట్రీస్? 2014లో బయటికి తోసేస్తారు, ఎక్స్పెల్ చేస్తారు. ఎందుకు రష్యాని బయటికి పంపించేస్తారు అంటే
ఉక్రెయిన్లోని క్రిమియా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుందమ్మా. సో రష్యా అనేది ప్రయత్నిస్తుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద రూల్స్ బేస్డ్ లా అని చెప్పి మన రష్యా ఏదైతే ఉంటుందో మన వ్లాడిమిర్ పుతిన్ యొక్క ప్లాన్స్ అనేవి నచ్చక G7 ఏం చేస్తుంది, రష్యాని ఎక్స్పెల్ చేసేస్తుంది. మళ్ళీ G8 కాస్త మళ్ళీ ఎలా మారిపోతుంది, 2014 తర్వాత G7గా మారడం అనేది జరుగుతుంది. సో G7 ఈజ్ నాట్ ఏ పొలిటికల్ థింగ్ అండి, పొలిటికల్ యూనియన్ అనేటటువంటిది కాదు. ఐ మీన్ మీకు ఎలా చెప్పాలి అంటే ఒక ఇదేదైతే ఉంటుందో ఒక లీగలైజ్డ్ మీకు ఒక హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు సపోజ్ బ్రిక్స్ ఎలా అయితే మామూలుగా ఒక దీని ద్వారా మామూలుగా ఒక డెలిబరేషన్స్ ద్వారా ఏర్పడిందో, ఒక డిస్కషన్స్ ద్వారా ఏర్పడిందో, అలాగే ఇది కూడా ఒక హెడ్ క్వార్టర్స్ కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఉండదు. జస్ట్ యాన్యువల్ సమిట్ మాత్రమే జరుగుతుంది. ప్రతి ఏటా వీళ్ళు కలిసి వరల్డ్ ఎకానమీ గురించి మాటలు చేస్తూ ఉంటారు. సో 1987లో ఎకానమీ గురించే మాట్లాడుకున్నారు. 1980 తర్వాత రీసెంట్గా మన తాలూకా G7 యొక్క ఇదేదైతే ఉంటుందో డిస్కషన్ డొమైన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. అంటే వరల్డ్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి, పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ ప్రాబ్లం, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ ప్రాబ్లంలో, ఇంకా దాంతోపాటు పావర్టీతో పోరాడాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటన్నింటి గురించి వాళ్ళకి ఏది అవసరం అనిపిస్తే, ఏది నీడ్ ఆఫ్ ద అవర్ అనిపిస్తే వాటన్నింటి గురించి ప్రజెంట్ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు అంటే దే హ్యావ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్లోబల్ ఎకానమీ అండి. గ్లోబల్ ఎకానమీని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి కంట్రీస్ ఏంటి అంటే ఈ 7 కంట్రీస్. అర్థమైందా? సో ఇవి ప్రతి ఏటా కలుసుకుంటాయి అండ్ వీటి తాలూకా ప్రెసిడెంట్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రతి ఏటా మారడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం G7 యొక్క ప్రెసిడెన్సీ ఎవరున్నారు, మన తాలూకా యూకే ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ యూకే కాబట్టి యూకే ఏం చేయాలి, సమిట్ ఏదైతే ఉంటుందో సమిట్ని ఆర్గనైజ్ చేయడం కానీ అన్నీ మన యూకే అనే చూసుకోవాలి. సో యూకే అనేది ఈ సంవత్సరం సమిట్ ఏదైతే ఉంటుందో యాన్యువల్ సమిట్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ 7 కాకుండా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ప్రతి ఏటా పిలిచేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్వైటీ ఎవరైతే యూరోపియన్ యూనియన్ని పిలుస్తారు. దాంతోపాటు కొన్ని అదర్ కంట్రీస్ని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇన్వైట్ చేస్తారు సమిట్కి, చర్చలకి, డెలిబరేషన్స్కి. ఈసారి ఇన్వైటీస్గా ఎవరు వెళ్ళారు, మన తాలూకా సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా కానీ, దాంతోపాటు మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా కానీ, దాంతోపాటు మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కానీ, దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మన తాలూకా సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో సౌత్ ఆఫ్రికా, వీళ్ళందరూ వెళ్ళడం అనేది జరిగింది. సో మన G7 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటమ్మా, పొలిటికల్ ఐడియాలజీ డెమోక్రసీ కదా. సో అందుకే ఈ మొత్తం ఇవి ఎన్ని కంట్రీస్, మన తాలూకా ఇవి మొత్తం 7 కంట్రీస్. G7లో 7 కంట్రీస్ కదా, దాంతోపాటు ఈ 4 కంట్రీస్ కలిపి ఎంత 11 కంట్రీస్ అవుతాయి. యూరోపియన్ యూనియన్ అనేది కంట్రీ కాదు కదమ్మా, యూరోపియన్ యూనియన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ నేషన్స్ కదా. సో యూరోపియన్ యూనియన్ ఇక్కడ రాదు. 7 ప్లస్ ఈ 4 కంట్రీస్ కలిపి 11 కంట్రీస్. ఈ 11 కంట్రీస్ని ఏమని చెప్పారు అంటే డెమోక్రసీస్ 11 అనేటటువంటి పదం వీటికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ సమిట్లో రీసెంట్గా ఈ పదం కూడా వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఇవి బేసిక్స్ మీరు అర్థం చేసుకోవాల్సినవి. G7 గురించి బేసిక్స్ మీ మైండ్లో తప్పకుండా ఉండాలి. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది సార్ అంటే చూడండి, G7 అకామిడేట్స్ ఇండియన్ స్టాండ్ ఆన్ నీడ్ ఫర్ ఇంటర్నెట్ కబ్స్. సో ఇంకొకటి మీకు చెప్పాలి, G7 ప్రతి ఏటా ఒక సమిట్ ద్వారా మీట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. కంట్రీస్ మీట్ అవుతాయి, దాంతోపాటు సమ్ అదర్ కంట్రీస్ ఇన్వైట్ కూడా చేస్తాయి. సో ఈ మీటింగ్ తర్వాత అన్ని కంట్రీస్ కలిపి ఏం రిలీజ్ చేస్తారంటే ఒక జాయింట్ స్టేట్మెంట్, దాన్ని జాయింట్ కమ్యూనిక్ అని చెప్పడం అనడం అనేది జరుగుతుంది. ఈ కమ్యూనిక్లో అన్ని కంట్రీస్ సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాయి, సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి వీళ్ళందరూ కలిపి ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. దానికి ఇండియా ఫస్ట్ సైన్ చేయలేదు. ఎందుకు, ఇండియా వాంటెడ్ సమ్ అమెండ్మెంట్స్, సమ్ టింకరింగ్స్ టు దిస్ పర్టిక్యులర్ కమ్యూనిక్స్. సో కొన్ని మార్పులు అనేవి చేయాలనుకుంది. ఆ మార్పులు అనేవి మన తాలూకా G7 చేసిన తర్వాత ఇండియా కూడా సైన్ చేసింది. సో అది మనకి న్యూస్లోకి వచ్చింది. అర్థమైందా? G7 అకామిడేట్ చేసింది ఏంటి, ఇండియన్ స్టాండ్ని గౌరవించింది. ఒక స్పేస్ అనేది ఇండియా తాలూకా కన్సర్న్స్కి ఒక స్పేస్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దేని మీదంట, ఇంటర్నల్ కర్బ్స్ మీద. ఇంకా అర్థం కాలేదు కదా. సో ఒకసారి మనం డీటెయిల్గా ఆర్టికల్లోకి వెళ్దాం, అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. వినండి, చూడండి నాన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. Internet freedoms are subject to national security, said government sources, claiming that India's tough negotiations on the joint communique issued by G7 and guest countries at the session on open societies had ensured that original language criticizing internet shutdowns was amended to include New Delhi's concerns. ఏం జరిగిందో కథ చెప్తాను చూడండి, ఆ పదం మీకు అర్థం కావాలంటే.
మన తాలూకా G7 ఏదైతే ఉంటుందో ఈ G7 గ్రూపింగ్ ఒక సెషన్ అనేది పెట్టుకున్నాయి. దేని మీద? ఓపెన్ సొసైటీస్, అంటే ట్రాన్స్పరెంట్ సొసైటీస్ అని అర్థం. సో సొసైటీస్ అనే ఒపాక్గా ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి అనేటటువంటి విషయం మీద. అప్పుడే కదా డెమోక్రసీ ఏదైతే ఉంటుందో పీపుల్కి అల్టిమేట్ సావరెంటీ ఉంటుంది. ఓపెన్గా ఉంటేనే అసలు గవర్నెన్స్లో ఏం జరుగుతుందని ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు అప్పుడే కదా వాళ్ళకి సరైనటువంటి లీడర్ని ఎంచుకుంటారు. డెమోక్రసీ, సో వీళ్ళందరి తాలూకు ఐడియాలజీస్ ఏంటి? డెమోక్రసీని పైన నిలబెట్టాలి. అర్థమైంది? అన్నింటికంటే పైన శిఖరం మీద నిలబెట్టాలి. మరి దానికోసం ఓపెన్ సొసైటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ఐడియాలజీ ఓపెన్ సొసైటీస్ కోసం ఒక సెషన్ పెట్టుకున్నారు. అందుకోసమని ఈ సెషన్లో ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. మన కమ్యూనిక్లో ఈ జాయింట్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేశారు. ఏంటో చూద్దాం. G7 అండ్ గెస్ట్ కంట్రీస్ 2021 ఓపెన్ సొసైటీ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ స్టేట్మెంట్లో ఏం మాట్లాడారు అంటే పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా ఇష్యూస్ గురించి మాట్లాడారు. సో ఆ ఇష్యూస్ ఏంటో చెప్తాను చూడండి ముందు. సో చూడండి, ఆ జాయింట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారో చూడండి. G7 వాళ్ళు వీఆర్ ఎట్ ఎ క్రిటికల్ జంక్చర్ ఫేసింగ్ థ్రెట్స్ టు ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. సో మనం డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకి మనం థ్రెట్స్ అనేవి చూడడం అనేది జరుగుతుంది. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దోస్ థ్రెట్స్ ఫ్రమ్ రైజింగ్ అథారిటేరియనిజం. సో డెమోక్రసీ కాకుండా ఒకరి చేతుల్లోకి పవర్ వెళ్తుంది, అథారిటేరియనిజం అనేది ఇదవుతుంది. దాంతోపాటు ఎలక్టోరల్ ఇంటర్ఫెరెన్స్, ఎలక్షన్స్లో కూడా దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి తగినట్టుగా పొలిటికల్ పార్టీస్ మార్చుకుంటున్నారు. ఎలక్టోరల్ ఇంటర్ఫెరెన్స్ అండ్ కరప్షన్, అవినీతి, దాంతోపాటు ఎకనామిక్ కోయర్షన్, దాంతోపాటు మ్యానిపులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు సరిగ్గా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ మ్యానిపులేట్ చేసి ప్రజల మీదకు వదులుతున్నారు. ఇంక్లూడింగ్ డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. ఆన్లైన్ హార్మ్స్ అండ్ సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నల్ షట్ డౌన్స్, చూడండి, పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నల్ షట్ డౌన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అండ్ అబ్యూజెస్, టెర్రరిజం అండ్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం. సో ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, వీఆర్ ఫేసింగ్ ఇట్. డెమోక్రసీ నిలబెట్టాలంటే ఇవన్నీ థ్రెట్గా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ సెన్సిటివ్ ఇష్యూస్ అన్నీ మనకు ఎవరి మీద క్రిటిసైజ్ చేస్తున్నారు? ఇండియా మీద క్రిటిసైజ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇండియా ఇలా చేస్తుంది అని చెప్పి చాలా కంట్రీస్ ఆల్రెడీ అంటున్నాయి. మన పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నల్ షట్ డౌన్స్, మనకి మొన్న ఫార్మర్స్ ఇవేవైతే ఉంటాయి, ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇంటర్నల్ షట్ డౌన్ చేశారు. దాంతోపాటు ఆర్టికల్ 370 అబాలిష్ చేసినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ అనేది తీసేశారు. అస్సాంలో రియోట్స్ జరిగినప్పుడు తీసేశారు. ఢిల్లీలో రియోట్స్ జరిగినప్పుడు తీసేశారు. అర్థమైందా? ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆర్ గోయింగ్ వెరీ కామన్ ఇన్ అవర్ కంట్రీ. సో మరి G7 అన్నప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎవరు తడుముకున్నారు? మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా తడుముకుంది. సో ఇది మనకి ఈ స్టేట్మెంట్ అనేది మాకు పనికి రాలేదు. సో మేము ఒక చిన్న అమెండ్మెంట్ అనేది కోరుకుంటున్నాం, లేకపోతే దీనికి ఒక ఎక్స్టెన్షన్ అనేది కోరుకుంటున్నాం అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఏమన్నారు చూడండి. లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ హ్యాస్ టు బి ప్రియారిటైజ్డ్ వెన్ రెగ్యులేటింగ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంట? లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కదిద్దడానికి, అండ్ పబ్లిక్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సేఫ్టీని కూడా ఇది చేయడానికి, అర్థమైందా, ఎన్ష్యూర్ చేయడానికి. అందుకే ఇవన్నీ మేము చేయడం అనేది జరుగుతుంది, ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇవన్నీ. బట్ దే ఆర్ నాట్ పొలిటికల్లీ డామినేటెడ్. సో లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాత్రం ఇంటర్నెట్ ఇది చేయండి అని చెప్పి మీరు ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది. అప్పుడే మేము ఈ కమ్యూనిక్లో సైన్ పెడతాం, లేకపోతే సైన్ చెయ్యం అని చెప్పాడు. అంటే మన G7 ఏం చేసింది? ఓకే, ఇండియన్ ఇంట్రెస్ట్ కూడా, ఇండియన్ కన్సర్న్స్ కూడా సర్వ్ చేసే విధంగా ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? చూడండి, మీకు ఏం జరుగుతుందంటే G7 వాళ్ళు ప్రతి యాన్యువల్ మీటింగ్ తర్వాత ఒక కమ్యూనిక్ ఏదైతే ఉంటుందో కమ్యూనిక్ రిలీజ్ చేస్తారు. ఈ కమ్యూనిక్లో ఏంటి యాడ్ చేస్తారు? వాళ్ళ మీటింగ్స్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ యాడ్ చేస్తారు. సో సెషన్ ఆన్ ఓపెన్ సొసైటీస్ సెషన్ ఏదైతే ఉంటుందో G7 సమిట్లో భాగంగా దానిలో ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండియా మీద ఉండడం అనేది జరిగింది. ఇండియా క్రిటిసైజ్ చేస్తున్నారు చాలామంది ఇండియాలో ఇవన్నీ ఉన్నాయని చెప్పి. సో ఇండియా ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది. ఇండియా ఏం చెప్తుంది? సో పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నల్ షట్ డౌన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు అవి ఎందుకు ఉండాలి? లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ సేఫ్టీని కాపాడడానికి ఏవైనా చేయొచ్చు అనే విధంగా మీరు చెప్పండి, అప్పుడే మేము సైన్ చేస్తామంటే G7 తన అమెండెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్టెన్షన్గా మార్చుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అది మనకి ఇక్కడ వచ్చింది. చూడండి దేన్ని ఉద్దేశిస్తూ మనకి ఇంటర్నెట్ షట్ డౌన్స్, పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నల్ షట్ డౌన్స్ అంది G7 కమ్యూనిక్లో చెప్పారు. చూడండి వరల్డ్ వైడ్ ఎలా ఉందంటే కమ్యూనికేషన్ షట్ డౌన్స్ వర్ ఆల్సో విట్నెస్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ హాంకాంగ్.
సో మనకి చైనా హాంకాంగ్ విషయం అనేది మీకు తెలియాలి. సో హాంకాంగ్ ఏదైతే ఉంటుందో, హాంకాంగ్ ఈజ్ ఎ స్పెషల్లీ అడ్మినిస్ట్రేటెడ్ రీజియన్ ఆఫ్ చైనా, మీ అందరికీ తెలుసు. సో హాంకాంగ్ ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాని బేసిక్ లా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. హాంకాంగ్ ఒక సెపరేట్ ఫ్లాగ్ ఉంటుంది, ఒక సెపరేట్ కరెన్సీ ఉంటుంది. సో మన తాలూకు చైనా అనేది హాంకాంగ్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకుంది, మీ అందరికీ తెలుసు. అది ఇంకోసారి మనం డీటెయిల్డ్గా దాని హిస్టరీ గురించి కూడా మాట్లాడదాం. సో హాంకాంగ్ దేనికి, బ్రిటిష్ వాళ్ళ టైంలో దేనికి అలవాటు పడింది? డెమోక్రసీకి అలవాటు పడింది. మరి చైనా అటువంటి ఐడియాలజీ ఏంటి? కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి కమ్యూనిజం. సో కమ్యూనిజం అనేది నొప్పిస్తుంది. కమ్యూనిజంలో డెమోక్రసీ ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ కానీ, డెమోక్రసీ ఇచ్చేటటువంటి ఇది కానీ, పవర్ కానీ, అథారిటీ కానీ పీపుల్కి ఉండదు. హాంకాంగ్ ఏదైతే ఉంటుందో, హాంకాంగ్ డెమోక్రసీకి అలవాటు పడినటువంటి, అంటే స్వేచ్ఛలకు అలవాటు పడినటువంటి హాంకాంగ్ ఇట్ ఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ చైనీస్ కమ్యూనిజం ఎనీమోర్. సో మన తాలూకా హాంకాంగ్ పాలిటిక్స్లోకి చైనా ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుంది అనేటటువంటి విషయాల మీద ఎప్పుడు హాంకాంగ్ అనేది ఇది చేస్తుంది. దాంతోపాటు చైనా ఏం చేస్తుంది, హాంకాంగ్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తుంది. ఎందుకు? చైనాకి ఎగెనిస్ట్గా హాంకాంగ్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయని చెప్పి హాంకాంగ్లో ఏం చేస్తారు, మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా అనేది ఇంటర్నెట్స్ అనేవి ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన తాలూకా చైనీస్ పీపుల్ ఏం చేస్తారు, వీగిర్స్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, వీగిర్స్ అరే మైనారిటీ కమ్యూనిటీ, వీళ్ళ మీద కూడా చైనా అటాక్ చేస్తుంది. మన తాలూకా జిన్జియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో, జిన్జియాంగ్ ప్రావిన్స్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్, అంటే ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ మన ఇండియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఇండియా అనుకోండి, ఇది జిన్జియాంగ్ ప్రావిన్స్ అనమాట. అర్థమైందా? సో జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి వీగిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి, కానీ వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ బయటకు పెట్టట్లేదు. దాంతోపాటు మయన్మార్ ఏదైతే ఉంటుందో, రీసెంట్గా మయన్మార్లో ఏం జరిగింది, ఎలక్టెడ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్, మన తాలూకు ఎన్ఎల్డీ గవర్నమెంట్, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ గెలవడం అనేది జరుగుతుంది లాస్ట్ ఇయర్ 2020 నవంబర్లో. దానికి అధినేత అయినటువంటి సూచీ గారు ఎవరైతే ఉంటారో ఆవిడ నెగ్గడం అనేది జరుగుతుంది. కానీ ఫిబ్రవరిలో పార్లమెంట్ మీటింగ్, వాళ్ళ తాలూకా పార్లమెంట్ ఫస్ట్ టైం సమావేశం అయ్యేటప్పుడు ఏం చేసింది, మయన్మార్ యొక్క మిలిటరీ ఈ డెమోక్రటిక్ ప్రజల తాలూకా డెసిషన్తో గెలిచినటువంటి సూచీ గారిని కటకటాల వెనక్కి నిర్బంధించి మయన్మార్ యొక్క గవర్నమెంట్ని అథారిటీని ఎవరి చేతుల్లోకి తీసుకుంది, మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంది. దాన్ని మనం ఏమంటాము, కూ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దిస్ జుంతా, మిలిటరీ జుంతా ఏదైతే ఉంటుందో అది కూకి పాల్పడడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది జరగడం వల్ల ఈవెన్ మన మయన్మార్లో కూడా డెమోక్రసీ అనేది అండర్మైన్ అవుతుంది. మయన్మార్ మిలిటరీ ఏం చేసింది, ఇంటర్నెట్ షట్ డౌన్స్కి పాల్పడింది. ఇంటర్నెట్ వల్ల వీళ్ళ తాలూకా మయన్మార్ మిలిటరీ యొక్క అరాచకాలు బయటకు వెళ్తున్నాయి, బయట కంట్రీస్కి అని చెప్పి మిలిటరీ షట్ డౌన్స్ అనేవి చేసింది. సో మిలిటరీ షట్ డౌన్స్ ఆర్ ఎ థ్రెట్ టు ద నేషన్ అని చెప్పి, థ్రెట్ టు ద డెమోక్రటికలీ లీడింగ్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ లెడ్ బై డెమోక్రసీ అండి. ఎందుకంటే ఎక్కువ కంట్రీస్ డెమోక్రసీ ఫాలో అవుతున్నాయి కదా. సో డెమోక్రటికల్లీ లెడ్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి పెద్ద థ్రెట్ అని చెప్పి ఏం చేయడం అనేది జరిగింది, మన తాలూకా G7 తన కమ్యూనిటీలో పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ని అర్జెంటుగా కట్టడి చేయాలి, చెక్ పెట్టాలి, కంట్రోల్ చేయాలి అని చెప్పింది. మరి వరల్డ్ వైడ్ చూసాం మన మిలిటరీ షట్ డౌన్స్ ఇన్ ఇండియాలో మిలిటరీ షట్ డౌన్స్ ఎలా ఉన్నాయో చూడండి. కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో, మనకు 2019లో ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేసి ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా మార్చారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విచ్ విల్ హ్యావ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ఫ్యూచర్, అండ్ దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీ ఇలా మార్చడం అనేది జరిగింది, విచ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇలా మార్చడం అనేది జరిగింది. సో మరి ఇలా ఆర్టికల్ 370ని అబ్రిగేట్ చేయడం వల్ల అక్కడ ప్రొటెస్ట్ తలెత్తాయేమో అని చెప్పి ఇంటర్నల్ సెక్యూరిటీ, కంట్రీ యొక్క సెక్యూరిటీ, దాంతోపాటు కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రిటీ, కంట్రీ యొక్క సావరెంటీ ఏదైతే ఉంటుందో సాఫ్రెంటీని సేఫ్ గార్డ్ చేయడం కోసం మన గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ ఈ తాలూకా ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరిగింది. అర్థమైందా? పీపుల్ యొక్క బేసిక్ రైట్ కదా, ఇంటర్నెట్ ఈజ్ దేర్ బేసిక్ రైట్. సో యాక్సెస్ టు టెక్నాలజీ ఈజ్ దేర్ బేసిక్ రైట్. బట్ అది ఏం చేసింది, సో కంప్లీట్గా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వీటిని కంట్రోల్ చేయడానికి. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, సిమిలర్ కమ్యూనికేషన్ షట్ డౌన్స్ వర్ విట్నెస్డ్ ఇన్ ఢిల్లీ రియాట్స్. మనకి ఢిల్లీలో మన లాస్ట్ ఇయర్ రియాట్స్ అనేవి జరిగినాయి. దాంతోపాటు అస్సాంలో ఏవైతే మనకు ప్రొటెస్ట్ అనేవి జరిగినాయో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ CAA యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ ఏవైతే జరిగినాయో అప్పుడు కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేశారు. అండ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్, రీసెట్ మనకి ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్ బిల్స్కి అగెనిస్ట్గా రైతులు ప్రొటెస్ట్లు అనేవి చేశారు కదా, దానికి అగెనిస్ట్గా కూడా
ఈ తాలూకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి చేశారు. అందుకే పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనే పదం చూడగానే ఎవరు భుజాలు తడుముకున్నారు? ఇండియా తడుముకుంది. ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఇండియా ఏం చెప్పింది? దానికి అమెండ్మెంట్ చేయండి, లేకపోతే ఎక్స్టెన్షన్ అనేది చేయండి, అప్పుడే మేము దానికి ఆ కమ్యూనిటీలో సిగ్నేచర్ పెడతాము యాజ్ ఏ ఇన్వైటీ అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు G7లో ఏం చేశారు? మార్పులు చేయడం అనేది జరిగింది. ఏం మార్పులు చేశారో చూడండి. అప్పుడు G7 కమ్యూనిటీకి పబ్లిక్ సేఫ్టీ అనేటటువంటి క్లాజ్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఏం చెప్పారు? ద స్టేట్మెంట్ వెంట్ ఆన్ టు సే దట్ ద G7 అండ్ ద గెస్ట్ కంట్రీస్ would promote respect for internally accepted norms that drive inclusivity డ్రైవ్ చేసేటట్టు ప్రొటెక్ట్ డిజిటల్ సివిక్ స్పేస్ ఏదైతే ఉంటుందో, అంటే పీపుల్ యొక్క డిజిటల్ స్పేస్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ తాలూకా డిజిటల్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో ప్రైవసీని ఇంక్లూడింగ్ త్రూ కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్గా ప్రొవైడ్ చేయడం, ఎన్ష్యూర్ దట్ ద డిజైన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ రిఫ్లెక్ట్ అవర్ షేర్డ్ వాల్యూస్. కొత్త టెక్నాలజీస్ అన్ని మన షేర్డ్ వాల్యూస్. వాట్ ఆర్ అవర్ షేర్డ్ వాల్యూస్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డెమోక్రటిక్ వాల్యూస్ ఇవేవైతే ఉన్నాయో, లిబర్టీ, ఇలాంటివి ఇదయ్యేటటువంటి విధంగా, ఇలాంటిని ప్రమోట్ చేసే విధంగానే కొత్త టెక్నాలజీస్ అనేవి ఉండాలి. పీపుల్ యొక్క ఫ్రీడమ్స్ని ఇది చేసే విధంగా కొత్త టెక్నాలజీస్ ఉండకూడదు. రెస్పెక్ట్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని గౌరవించాలి, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరగకూడదు. అండ్ ఇంటర్నేషనల్ లా, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. యూనిలాటరల్గా డిసిషన్స్ తీసుకోకూడదు. ప్రమోట్ డైవర్సిటీ అండ్ ఎంబెడెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీని కూడా ప్రమోట్ చేయాలి. అర్థమైందా? పబ్లిక్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సేఫ్టీని కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? మన జయశంకర్ గారు ఏదైతే మాట అన్నారో ఆ మాటను గౌరవించి పబ్లిక్ సేఫ్టీ అనేటటువంటి క్లాజ్ని ఓకే చెప్పారు. అప్పుడు మన గవర్నమెంట్, మన ఇండియా ఏదైతే ఉంటుందో సైన్ చేయడం అనేది జరిగింది. ద సోర్సెస్ సెడ్ ఇండియా మేడ్ ఇట్ క్లియర్ దట్ లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ వర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ హ్యాడ్ టు బి ప్రియారిటైజ్డ్ వెన్ రెగ్యులేటింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇండియా ఏంటి క్లియర్ చేసింది? లా అండ్ ఆర్డర్ కన్సర్న్స్ అనేవన్నింటికంటే ఇంపార్టెంట్, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. సో ప్రజల యొక్క ఫ్రీడమ్ కంటే పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజల తాలూకా భద్రత అనేది ముందొస్తుంది. దేనికంటే? ప్రజలకు కల్పించేటటువంటి ఫ్రీడమ్ కంటే అని చెప్పి ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దీనికి G7 కూడా తన ఆమోద ముద్ర అనేది వేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒకసారి G7 గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి, G7. What do you mean by G7? G7 is a block of industrialized democracies. No, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి? డెమోక్రసీ. అండ్ దే ఆర్ ఇండస్ట్రియలైజ్డ్, దే ఆర్ వెల్ డెవలప్డ్. వాట్ ఆర్ దే? ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇవన్నీ ఉండడం అనేది నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెత్తి మీద ఉన్నటువంటి కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, ఇది అమెరికాలో. సో మళ్ళీ మన యూరప్కి వచ్చేయండి. యూరప్లో మొదట యూకే తర్వాత ఫ్రాన్స్ పక్కనే ఉన్నటువంటి మన జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీతో పాటు మన తాలూకా ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ ఈజ్ ద ఓన్లీ నేషన్ దట్ సైన్డ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పుట్ ఫార్వర్డ్ బై చైనా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో తర్వాత మనకేం రావడం అనేది జరుగుతుంది? ఏషియాలో ఒకే ఒక నేషన్ జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1975లో వాషింగ్టన్లో మొదట వీళ్ళు మీట్ అవ్వడం అనేది జరిగింది. సో అప్పుడు G7 అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది మొదలైంది. G7 అనేటటువంటి పేరు ఎప్పుడు రావడం అనేది జరిగింది? 1976లో ఎప్పుడైతే కెనడా యాడ్ అయిందో అప్పుడు రావడం అనేది జరిగింది. G7 G8 ఎప్పుడైంది? రష్యా ఏదైతే ఉంటుందో రష్యా చేరికతో 1990లో రష్యా అనేది చేరడం అనేది జరిగింది ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ USSR. సో మళ్ళీ రష్యాని ఎప్పుడు ఎక్స్పెల్ చేసేసారు? మళ్ళీ G8 మళ్ళీ G7 వచ్చి ఎప్పుడు అయిపోయింది? 2014లో అవ్వడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇంక్లూడ్ అయినటువంటి ఆర్గనైజేషన్ దట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1975, 1975లో స్టార్ట్ అయింది. The bloc meets annually to discuss issues of common interest like global economic governance, international security and energy policy. సో ఈ ప్రతి సంవత్సరం కలవడం అనేది జరుగుతుంది. ఏంటి? కామన్ ఇంట్రెస్ట్, వీళ్ళందరికీ షేర్డ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాటన్నిటిని డిస్కస్ చేయడానికి. సో ఈసారి G7 వ్యాక్సిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. దాంతోపాటు మన తాలూకా డెమోక్రసీ ఏదైతే ఉంటుందో డెమోక్రసీని అప్లిఫ్ట్ చేయడం గురించి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మన తాలూకా చైనా అండ్ రష్యా ఏవైతే ఉంటాయి వీరెన్నింటిని ఎలా కట్టడి చేద్దాం, వీరెన్నింటికి ఎలా చెక్ పెడదాం అనేటటువంటి విషయాల మీద కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది.
ద G7 డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎ ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్. సో ఇట్ ఈస్ లీగల్గా ఒక చార్టర్ అనేది లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ ఆర్గనైజేషన్. ఒక ఫిక్స్డ్ ఫార్మల్ కాన్స్టిట్యూషన్ కానీ, ఒక ఫార్మల్ చార్టర్ కానీ, ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్స్ కానీ దీనికి లేవు. ద డెసిషన్స్ టేకెన్ బై లీడర్స్ డ్యూరింగ్ యాన్యువల్ సమిట్స్ ఆర్ నాన్ బైండింగ్. సో ఏవైతే డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుందో, వీళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటారో దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద మెంబర్ స్టేట్స్. సో అవి తప్పకుండా చేయాలని లేదు. అర్థమైందా? అవి తప్పకుండా మ్యాండేటరీగా చేయాలని లేదు. వాళ్ళకి ఇష్టమైతే చేస్తాయి, లేకపోతే లేదు. ద G7 వాజ్ నోన్ యాజ్ ద G8 ఫర్ సెవరల్ ఇయర్స్. G7 G8గా చాలా సంవత్సరాలు ఉండడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద ఒరిజినల్ 7 వర్ జాయిన్డ్ బై రష్యా ఇన్ 1997. ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, రష్యా అనేది 1997లో మన G7లోకి చేరి మన G7 బ్లాక్ కాస్త G8 అవ్వడం అనేది జరిగింది. అండ్ ద గ్రూప్ రిటర్న్ టు బీయింగ్ కాల్డ్ G7. మళ్ళీ గ్రూప్ G8 G7 ఎప్పుడైపోయింది? ఆఫ్టర్ రష్యా వాజ్ ఎక్స్పెల్డ్ యాజ్ ఎ మెంబర్ ఇన్ 2014. 2014లో రష్యాని ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది, బయటకు నెట్టేయడం అనేది జరిగింది వీళ్ళందరూ కలిసి. ఫాలోయింగ్ ద రేటల్స్ ఎనక్సేషన్ ఆఫ్ క్రిమియా రీజియన్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్నెక్స్ చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి రష్యా అనేది ప్రయత్నించింది. కాబట్టి దిస్ రూల్స్ బేస్డ్ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేసింది. దానికి బయట ఆ గీత దాటి ప్రవర్తించింది రష్యా అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు? మనకి రష్యాని బయటికి పంపించేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోండి, లేకపోతే అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా తీసుకోండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీరు చాలా చక్కగా డీటెయిల్డ్గా ప్రతిదీ నేర్చుకుంటారు, బ్యాక్గ్రౌండ్తో సహా. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా, ఇండియా, పాక్ ఎక్స్పాండింగ్ న్యూక్లియర్ ఆర్సెనల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ ఆర్టికల్ అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు? మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా, దాంతోపాటు మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, అండ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్, వాట్ దే ఆర్ డూయింగ్ మోడర్నైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ వెపన్ ఇన్వెంటరీ. వాళ్ళ తాలూకా అణ్వాయుధాలు ఏవైతే ఉంటాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్ని వాళ్ళు పెంచుకుంటున్నారు. వీళ్ళ తాలూకా న్యూక్లియర్ ఆర్సెనల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రీ ఏదైతే ఉంటుందో, సిప్రీ తన ఇయర్ బుక్ ఆఫ్ 2021లో ఈ మాట చెప్పడం అనేది జరిగింది. వరల్డ్ పీస్కే థ్రెట్ అయినటువంటి ఈ తాలూకా న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ని బోత్ ఆల్ దీస్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి? పెంచడం అనేది జరుగుతుంది, నెంబర్స్ని స్టాక్ పైల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా జరగకూడదు అని సిప్రీ మనకు చెప్తుంది. ద ఓవరాల్ నెంబర్ ఆఫ్ వాటర్ హెడ్స్ ఇన్ గ్లోబల్ మిలిటరీ స్టాక్ పైల్స్ నౌ ఎపియర్స్ టు బి ఇంక్రీజింగ్. దాంతోపాటు గ్లోబల్ మిలిటరీ స్టాక్ పైల్స్ కూడా పెరుగుతున్నాయంట. అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం అనేది జరుగుతుంది. ఎవ్రీ కంట్రీ ఈజ్ అక్యుములేటింగ్ అండ్ స్టాక్ పైలింగ్ దేర్ న్యూక్లియర్ వెపన్స్. ఎందుకంటే దెర్ వర్ వెరీ థ్రెట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ట్రస్ట్ లోపం అండి. ఎప్పుడైనా మనం ఆయుధాలు గట్రా ఎప్పుడు సమకూర్చుకుంటాం? ఎప్పుడైనా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి 10 తాళాలు ఎప్పుడు వేస్తాం? మన ఇంటికి దొంగల భయం ఉందనుకోండి, దొంగల భయం ఉంటే వేస్తాం. సో వీళ్ళు కూడా ఎందుకు ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా బయట కంట్రీస్, ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాకి థ్రెట్ ఉంది, నైబర్హుడ్ నుంచి థ్రెట్ ఉంది. ఎవరి నుంచి? చైనా నుంచి ఉంది. మన తాలూకా పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఉంది. చైనా ఎందుకు పెంచుకుంటుంది? చైనాకి మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి క్వాడ్లో ఉండేటటువంటి అన్ని నేషన్స్ లైక్ జపాను, ఇండియా, లేకపోతే మన యుఎస్ఏ, లేకపోతే ఆస్ట్రేలియా, వీటన్నిటి నుంచి మన తాలూకా చైనాకి థ్రెట్ ఉంది. పాకిస్తాన్కి ఎవరి నుంచి థ్రెట్ ఉంది? మన తాలూకా ఇండియా నుంచి థ్రెట్ ఉంది. సో కంట్రీస్ మధ్య ఇఫ్ దెర్ ఈజ్ ఎ ట్రస్ట్ డెఫిసిట్ కానీ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఇవేం చేస్తాయి? తమ తాలూకా మిలిటరీ స్టాక్ పైల్స్ అనేవి పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో మిలిటరీ స్టాక్ పైల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, దిస్ ఇస్ ఎ వరీసమ్ సైన్. ఇది నిజంగా ఆలోచించేటటువంటి విషయం, నిజంగా ఇబ్బంది పెట్టేటటువంటి విషయం. ద డిక్లైనింగ్ ట్రెండ్ దట్ హ్యాస్ బిన్ క్యారెక్టరైజ్డ్ గ్లోబల్ న్యూక్లియర్ ఆర్సెనల్ సిన్స్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్ హ్యాస్ స్టాల్డ్. సో కోల్డ్ వార్ తర్వాత, కోల్డ్ వార్ అంటే ఏంటండి? చూడండి, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. మనకి 1945లో 1945లో వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అవ్వడం అనేది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిన తర్వాత వరల్డ్ అనేది పోలరైజ్ అయిపోయింది. పోలరైజ్ అయిపోవడం అంటే 2 హాఫ్స్గా డివైడ్ అయిపోయింది. ఎవరుంటారు? ఒకవైపు యుఎస్ఏ వెస్టర్న్ హాఫ్ ఒకటి, అండ్ దాంతోపాటు మన తాలూకా రష్యా ఏదైతే ఉంటుందో ఇప్పుడు రష్యా, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్, ఇలా విడిపోవడం అనేది జరిగింది ప్రపంచం. ఈ రెండింటి మధ్య ఒక రైవలరీ ఏదైతే ఉంటుందో రైవలరీ మెయింటైన్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ అనేది లేదు. కోల్డ్ వార్ ఈజ్ నాట్ ఎ వార్, నాట్ ఎగ్జాక్ట్లీ ఎ వార్,
బయట పెట్టకపోయినా వీళ్ళు ఇండైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇండైరెక్ట్గా కాజీ వార్స్ అనేవి కండక్ట్ చేశారు. కాజీ వార్స్ అంటే ఏంటండి చూడండి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి అనుకోండి, మామూలుగా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇండియా పాకిస్తాన్ కొట్టుకుని వాళ్ళు డైరెక్ట్గా యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి దిగల, ఇండియా పాకిస్తాన్ అనేవి కొట్టుకున్నాయి అనుకోండి. యుఎస్ఏ అనేది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. యుఎస్ఎస్ఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఆర్మ్స్ కానీ వెపన్స్ కానీ ఇవ్వడం, ఇవన్నీ చేయడం ఏంటి? ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టే, అంతే కదా. సపోజ్ ఇప్పుడు మన కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఉంది, మనం ఏం చేసింది, మన తాలూకా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఇది కదా. సో నార్త్ కొరియా అనేటటువంటి కమ్యూనిస్ట్ దేశం, సౌత్ కొరియా అనేది డెమోక్రటిక్ నేషన్. ఎందుకు? యుఎస్ఏ యొక్క ఇంపాక్ట్ అనేది సౌత్ కొరియా మీద ఎక్కువ ఉండేది. సో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్లో యుఎస్ఏ అనేది సౌత్ కొరియాకి హెల్ప్ చేసింది. మన తాలూకు యుఎస్ఎస్ఆర్ ఎవరికి సపోర్ట్ చేసింది? నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియాకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అందుకే నార్త్ కొరియా కమ్యూనిస్ట్ దేశం అయింది. అర్థమైందా? సో ఇవన్నీ కొరియన్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా ఒకరోజు వీడియో చేస్తానండి. సో ఇలా ఏదైతే ఉంటుందో దీస్ పర్టిక్యులర్ ఇష్యూస్ అనేవి పైలప్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? కోల్డ్ వార్ టైంలో. కోల్డ్ వార్ ఫైనల్గా 1991లో కొలాప్స్ అయిపోవడం అనేది, ఎండ్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ అనేది కొలాప్స్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 15 సావరెన్ కంట్రీస్, 15 దేశాలుగా విడిపోవడం అనేది జరిగింది. అందులో మన తాలూకా రష్యా కూడా ఒకటి. అర్థమైందా? మన తాలూకా రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఒకటి. సో ఎప్పుడైతే కోల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ గ్లోబల్ న్యూక్లియర్ ఆర్సెనల్స్, న్యూక్లియర్ వెపన్స్ పైలప్ చేసుకునేటటువంటి ట్రెండ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ జియో పొలిటికల్ వరల్డ్ ఆర్డర్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్కి షిఫ్ట్ అవుతుందో, ఇండో పసిఫిక్ని ఎవరు డామినేట్ చేస్తే వాళ్ళు ప్రపంచాన్ని డామినెంట్ పవర్గా ఎదుగుతారో అనేటటువంటి దృక్పథం మన దేశాలు ఏవైతే ఉన్నాయి, దేశాలకి డిఫరెంట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి వాటన్నిటికి ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ అనేవి స్టాక్ పైల్ చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు ద ఇయర్ బుక్, ఈ ఇయర్ బుక్లో మన తాలూకు సిప్రీ రిలీజ్ చేసినటువంటి ఇయర్ బుక్లో ఇండియా పొసెస్డ్ అన్ ఎస్టిమేటెడ్ 156 న్యూక్లియర్ వార్ హెడ్స్ అట్ ద స్టార్ట్ ఆఫ్ 2021. 2021 మొదట్లో 156 న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇండియా దగ్గర ఉన్నాయంట. కంపేర్డ్ విత్ 150 అట్ ద స్టార్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. 2020 జాన్వరిలో మనకు 150 ఉన్నాయి, 2021 జాన్వరిలో 6 పెరిగి 156 అయినాయి. పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ 2020లో 160 ఉన్నాయి, 160 కాస్త ఎంతకు పెరిగాయి? 165 పెరిగినాయి. చైనా అనేది సో మొత్తం ఎంత ఉన్నాయి? చైనాకి 320 ఏదైతే ఉంటుందో 320, చైనా ఎంత పెంచుకుంది? 30 పెంచుకొని 350కి పెంచుకుంది తన తాలూకా న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్. దీనివల్ల ఏం జరుగుతుంది? వరల్డ్ మే ఫేస్ న్యూక్లియర్ రేస్ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. చైనా పెంచుతుంది కదా అని ఇండియా పెంచేస్తుంది, ఇండియా పెంచుతుంది అని పాకిస్తాన్ పెంచుతుంది, లేకపోతే మళ్ళీ చైనా పెంచుతుంది కదా అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెంచుతుంది, నాటో కంట్రీస్ పెంచేస్తాయి. సో ఇలా న్యూక్లియర్ రేస్ ఎప్పుడైతే పెరుగుతుందో, చేతిలో వెపన్ ఉందనుకోండి ఏం జరుగుతుంది? అవతల వాడికి కొట్టాలని చూస్తాం, ఖాళీగా కూర్చొని చూస్తామా? చూడం. సో ఎవరో ఒకరిని మనకు చేతిలో వెపన్స్ ఉన్నాయనుకోండి, వీ ఫీల్ లైక్ వీఆర్ పవర్ఫుల్. వెన్ వీ ఫీల్ లైక్ వీఆర్ పవర్ఫుల్, వీ అండర్మైన్ ద ఆపోజిట్ నేషన్. వెన్ వీ అండర్మైన్ ద ఆపోజిట్ నేషన్, వీ వేజ్ వార్స్ అనేవి వేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు ఇవన్నీ చదువుకుంటారు. ఇవన్నీ మెనీ థియరీస్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వెన్ న్యూక్లియర్ రేస్ అనేది మొదలైతే అది దేనికి రీడ్ చేస్తుంది? వరల్డ్ పీస్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ శాంతి ఏదైతే ఉంటుందో అది డిటీరియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. వరల్డ్ పీస్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రపంచం ఒక శాంతియుతంగా బతకలేదు, ఒక సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ద 9 న్యూక్లియర్ ఆర్మ్ స్టేట్స్, మొత్తం న్యూక్లియర్ ఆర్సెనల్ అనేది 9 కంట్రీస్కి ఉంది. ఏంటంటే ఆ కంట్రీస్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్ అండ్ నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా. ఇవన్నింటికి న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. ద టుగెదర్ పొసెస్డ్ అండ్ ఎస్టిమేటెడ్ 13,080 న్యూక్లియర్ వెపన్స్. మొత్తం 2021 కల్లా 13,080 న్యూక్లియర్ వెపన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉండడం అనేది జరిగిందంట. రష్యా అండ్ ద యుఎస్ టుగెదర్ పొసెస్డ్ ఓవర్ 90% ఆఫ్ ద గ్లోబల్ న్యూక్లియర్ వెపన్స్, సిప్రీ సెట్. అకార్డింగ్ టు సిప్రీ, సో ఓన్లీ ఈ 2 నేషన్సే ఏంటి? ఎల్స్వేల్ కోల్డ్ వార్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు రష్యా కలిపి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వీటిల్లో పోలిస్తే 90% వెపన్స్ అనేవి వీళ్ళ చేతుల్లోనే ఉండడం అనేది జరిగిందంట. చూడండి, ఒకరి మీద ఒకరికి ఎంత ట్రస్ట్ ఇష్యూ ఉందో. ఒకరిని యుఎస్ని రష్యా నమ్మదు, రష్యాని యుఎస్ అనేది నమ్మదు. వీళ్ళు ఎప్పటికీ శత్రువులుగానే కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉందమ్మా. నెక్స్ట్ చూడండి అన్న.
రీసెంట్గా ఐఏఎస్ఎస్ రిపోర్ట్ కూడా రావడం అనేది జరిగింది. వాట్ ఈజ్ ఐఏఎస్ఎస్? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్. ఇది ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో లండన్ బేస్డ్ ఏజెన్సీ ఇది ఏం చెప్పింది అంటే, దీని తాలూకు రిపోర్ట్ నేమ్ చూడండి, న్యూక్లియర్ డిటరెన్స్ అండ్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా పెర్సెప్షన్స్ అండ్ రియాలిటీస్. దీంతో రావడం అనేది జరిగింది. ఇది ఏం చెప్పింది? మన తాలూకా ఇండియా, పాకిస్తాన్ ఆర్ సీకింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ క్యాపబిలిటీస్. వార్ఫేర్లో కొత్త టెక్నాలజీస్, క్యాపబిలిటీస్ని ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇవి పైలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా చాలా 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 సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇండియా ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తుంది. ఇట్ సెట్ దట్ చైనాస్ ఎవాల్వింగ్ ప్రొఫైల్ యాజ్ ఎ న్యూక్లియర్ వెపన్ స్టేట్ వాజ్ కాంపౌండింగ్ ఇండియా సెక్యూరిటీ ఛాలెంజెస్. సో ఎప్పుడైతే చైనా అనేది తన న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుకుంటుందో, దెన్ ఇండియా కూడా పెంచుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? చైనా బీయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ ఫర్ ఇండియా. ఇండియాకి చాలా ఇంపార్టెంట్ థ్రెట్గా ఎవరున్నారు? మన తాలూకా చైనా ఎప్పుడైతే తన తాలూకా న్యూక్లియర్ వెపన్స్ అనేవి పెంచుకోవడం అనేది జరుగుతుందో, ఇండియా కూడా అదే పెంచుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిపోర్ట్ను కూడా మీరు మెన్షన్ చేస్తే, ఒకవేళ వరల్డ్ పీస్ గురించి కానీ లేకపోతే ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ గురించి కానీ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే మీరు వీటిని మెన్షన్ చేస్తే మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది, వెరీ ఇన్ఫర్మేటివ్గా ఆన్సర్ కూడా ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నానమ్మా. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామనన్నా, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫర్ ఓనం మ్యారీగోల్డ్స్ ఫ్రమ్ ఏ ఫ్లోటింగ్ రాఫ్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. సో మనం ఏం తెలుసుకోవాలి? ఫ్లోటింగ్ రాఫ్ట్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు వానం ఏదైతే ఉంటుందో వానం గురించి కూడా తెలుసుకుందాం. అర్థమైందా? సో ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మీకు అది కవర్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో మొదట, వాట్ ఈజ్ ఇన్ న్యూస్? ఏ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటే బంతిపూలు అండి. మనం బంతిపూలు, మన అయ్యప్ప స్వామి మాల కడతామా, బంతిపూలు ఏవైతే ఉంటాయి బంతిపూలు. సో విచ్ ఆర్ ఎక్కువగా దేనిలో వాడతారు? యాన్యువల్ ఓనం సీజన్లో ఎక్కువగా ఫ్లోరల్ కార్పెట్స్ కానీ లేకపోతే హోమ్స్ని డెకరేట్ చేయడానికి కానీ ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయి వాటిని వాడడం అనేది జరుగుతుంది. సో మొత్తం అవసరం ఉండేటటువంటి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్లో ఈ స్మాల్ ఫ్రాక్షన్ కొన్ని ఫ్లవర్స్ దేని నుంచి వస్తున్నాయంటే ఈసారి ఫ్లోటింగ్ రాఫ్ట్ ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉంటుందో దీని నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ అండర్టేకెన్ బై ఎంప్రైజింగ్ యంగ్ ఫార్మర్ ఇన్ ద వెంబనాడ్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ అలపి తన్నీర్ముఖం పంచాయత్. కేరళలోని అలపిలో ఉన్నటువంటి తన్నీరు పంచాయత్లో ఉన్నటువంటి వెంబనాడ్ బ్యాక్ వాటర్స్లో ఈ ఫ్లోటింగ్ రాఫ్ట్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నారంటే ఎందుకు? మన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అనేవి పండించడానికి. చూడండి ఇక్కడ చూడండి, సుజిత్ స్వామి నికార్థిల్ హూ హ్యాస్ బీన్ ఇన్ టు ఫార్మింగ్, ఈజ్ ఎ ఫార్మర్ హూ హ్యాస్ బీన్ ఇన్ టు ఫార్మింగ్ ఓవర్ ఎ డికేడ్. 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈయన పనిచేయడం అనేది జరుగుతుంది, వ్యవసాయం చేస్తున్నాడు. సెట్ దట్ he had put up marigold plants on about 400 square feet floating raft set up on bamboo frames held together by a coir geotextile with a bed of degraded water hyacinth. ఏం చేస్తారో చెప్తాను చూడండి. ఈయన ఏం చేశాడు అంటే 400 స్క్వేర్ ఫీట్ ఫ్లోటింగ్ రాఫ్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేశాడు. ఎలాగా? బ్యాంబూ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో బ్యాంబూ ఫ్రేమ్స్. సో బ్యాంబూ ఇవేవైతే ఉంటాయో వాటితో ఇలా ఒక ఫ్రేమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశాడు. దాంతోపాటు ఇలా ఒక ఫ్రేమ్ ఇలా తయారు చేశారు, ఒక సెటప్ అనేది పెట్టాడనమాట. సో దీని మీద ఈయన ఏం వేయడం అనేది జరిగింది అంటే చూడండి, దీన్ని ఎలా కట్టడం అనేది జరిగింది. ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో ఈ తాలూకా జాయింట్స్ ఏవైతే ఉన్నాయో జియో టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో దాంతో కట్టారు. అంటే మనకి ప్లాంట్స్తోనే వచ్చేటటువంటి ఇవి ఉంటాయి కదా, మనకి పురితాళ్ళు ఇవన్నీ అంటాం కదా, వాటితో ఈ జాయింట్స్ అన్నీ ఆయన కట్టడం అనేది జరిగింది. మరి దీని మీద ఈయన ఏం వేయడం అనేది జరిగింది బెడ్ మీద? సో చూడండి, మన తాలూకా హియాసింత్ ఏదైతే ఉంటుందో మనకి వాటర్ని ఎప్పుడు పొల్యూట్ చేస్తూ ఉంటుంది, వాటర్లో ఉండేటటువంటి కలుపు ఇది వాటర్ మీద. సో ఇదంతా ఏం చేశారు, పీక్ వచ్చి దీని మీద వేయడం అనేది జరిగింది. నేను ఇంకో కలర్ వాడతాను. సో చూడండి, దీని మీద ఈయన వేయడం అనేది జరిగింది. సో వేసిన తర్వాత దిస్ పర్టికులర్ బెడ్ ఏదైతే ఉంటుందో ఈ బెడ్ ఏం చెబుతుంది, బ్యాంబూది కాబట్టి దేని మీద తేలుతుంది, వాటర్ మీద తేలుతుంది. దాంతోపాటు ఇదేంటి, మన తాలూకా హ్యాసింత్ కూడా ఉండడం అనేది జరిగింది కదా, వాటర్ మీద తేలుతుంది. దీని మీద ఏం చేశాడంటే ఆయన బంతిపూలు ఏవైతే ఉంటాయో బంతిపూలు పండించడం అనేది మొదలుపెట్టాడు. సో మన తాలూకా హియాసింత్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ డిగ్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మెల్లగా డికంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. డికంపోజ్ అవ్వడం వల్ల అదేంటి, కంపోస్ట్లా యాక్ట్ చేస్తుంది. దేనికి? మన బంతిపూలు ఏవైతే ఉన్నాయో బంతిపూలకి. దాంతోపాటు మనకి ల్యాండ్ ఏరియా ఏదైతే ఉంటుందో పండించడానికి సరైనటువంటి ల్యాండ్ ఏరియా లేదనుకోండి, ఇలా వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఇలాంటి వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఈ వ్యవసాయం చేస్తారు. దీన్ని ఫ్లోటింగ్ ఫార్మ్ అగ్రికల్చర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి,
ఫ్లోటింగ్ రాఫ్ట్ అగ్రికల్చర్ విత్ వాటర్ హియాసింత్ ఫార్మింగ్ ద బెడ్ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ఎక్స్టెన్సివ్లీ. సో ఈ ఫ్లోటింగ్ రాఫ్ట్ అగ్రికల్చర్ని చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఇట్ వాస్ ఫౌండ్ ఓవర్ ద లాస్ట్ 5 years దట్ ఎమరాంథస్ ఫ్లరిషెస్ ఆన్ ద ఫ్లోటింగ్ రాఫ్ట్ బెడ్స్. ఫ్లోటింగ్ రాఫ్ట్ బెడ్స్ మీద ఎమరాంథస్, అదే మన తాలూకా మేరీగోల్డ్, దట్ ఈస్ బంతిపూలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా పెరగడం అనేది జరుగుతుందంట. అర్థమైందా అని చెప్పి మనకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లోటింగ్ రాఫ్ట్ అగ్రికల్చర్ చూడండి. అడాప్టబిలిటీ అండ్ రిజైలెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, సీ లెవెల్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ల్యాండ్ అనేది ఏమవుతుంది, సింక్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ల్యాండ్ అవైలబిలిటీ అనేది తక్కువ, వాటర్ బాడీస్ అనేవి పెరిగిపోతున్నాయి. దాని మీద మరి ఇప్పుడు ల్యాండ్ లేకపోతే మరి అగ్రికల్చర్ ఎలాగా కష్టం కదా, అందుకే ఫ్లోట్ చేస్తూ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ మీద తేలియాడుతూ ఉండేటటువంటి ఇలాంటి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎడిషనల్ ఇన్కమ్ త్రూ ఫిష్ ఫార్మింగ్. దీంతో పాటు ఏం జరుగుతుందో చూడండి. మనం ఒక బెడ్ అనేది నేను చెప్పాను, ఇలా ఉండి మధ్యలో ఇలా అంతా ఉంటుందని చెప్పాను. ఈ మధ్యలో ఉండేటటువంటి హియాసింత్ ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది, డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయింది ఏం చేస్తుంది, దాని కింద ఉండేటటువంటి వాటర్లోకి జారుకుంటుంది. వాటర్లో మన ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, ఫిషెస్ ఉన్నాయనుకోండి, సపోజ్ వాటర్లో ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, ఫిషెస్ ఉంటే ఫిషెస్ ఏం చేస్తాయి, ఆ డికంపోజ్ అయినటువంటి మెటీరియల్ని తింటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ని వీటిని తింటాయి. తినడం వల్ల ఏమవుతాయి, ఫిష్లు కూడా ప్రొడక్టివ్గా పెరగడం అనేది జరుగుతుంది. సో మనకి ఫిషెస్ కల్టివేషన్ కూడా పెరుగుతుంది, ఫిష్ ఫార్మింగ్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల రైతులకు ఎడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. దీస్ ఆర్ 2 benefits. దిస్ షోడ్ దట్ క్రాప్స్ లైక్ వెజిటబుల్ కౌపీ, చిల్లీస్ అండ్ టమాటోస్ వర్ సూటెడ్ ఇన్ ద ఫార్మింగ్ మెథడ్. ఈ ఫార్మింగ్ మెథడ్లో దిస్ ఫ్లోటింగ్ ఫార్మ్ అగ్రికల్చర్లో ఈ తాలూకా అంటే తక్కువ కాలంలో హార్వెస్ట్ అయిపోయినటువంటి, అంటే 45 to 60 daysలో హార్వెస్ట్ అయిపోయినటువంటి ఈ పంటలు ఏవైతే ఉన్నాయి, చిల్లీస్, మిరపకాయలు కానీ, టమాటాలు కానీ, ఇవేవైతే ఉన్నాయి వీటిని చక్కగా పండించుకోవచ్చు అంటాము. ఎందుకంటే మన తాలూకా హియాసింత్ ఏదైతే ఉంటుందో దిస్ హియాసింత్ ఓన్లీ లాస్ట్ ఫర్ 45 to 60 days. అప్పటికి మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. డిగ్రేడ్ అయిపోతే మరి ఒక బెడ్ అనేది ఉండదు కదా, బెడ్ లేకపోతే మనకి ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం కష్టం కదా. సో అదే మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. నౌ లెట్ us look at some important facts about floating farms. ఫ్లోటింగ్ ఫార్మ్స్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా ఇంపార్టెంట్, మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లోటింగ్ ఫార్మ్స్ ఆర్ ద ఫార్మ్స్ that allow growth of vegetables and fruits on floating structures on water. వాటర్లో తేలి ఆడేటటువంటి ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని గ్రో చేయడమే ఫ్లోటింగ్ ఫార్మ్ అగ్రికల్చర్ అని చెప్పంటారు. ఇట్ ఈస్ వే ఆఫ్ యూటిలైజింగ్ ఏరియాస్ విచ్ ఆర్ వాటర్ లాక్డ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. ఏవైతే ఏరియాస్ వాటర్లో నీళ్ళలో మునిగిపోయి ఉండడం అనేది జరుగుతుందో ఆ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో సరిగ్గా పంటని పండించడానికి, అర్థమైంది, ఆ ఏరియాస్లో సరైన వ్యవసాయం చేయడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. ద టెక్నాలజీ ఈజ్ మెయిన్లీ ఎయిమ్డ్ ఎట్ అడాప్టింగ్ టు మోర్ రెగ్యులర్ ఆర్ ప్రోలాంగ్డ్ ఫ్లడింగ్. ఎప్పుడైతే ఎక్కువ ఫ్లడింగ్ అనేది జరిగే ఏరియాస్ ఉంటాయి, ఎక్కువ వరదలు వచ్చేటటువంటి ఏరియాస్ ఉంటాయి, సో మొత్తం పంట అంతా నీటి మునిగిపోతుంది. సో అప్పుడు ఇలాంటి ఫార్మింగ్ మెథడ్స్ అనేవి అడాప్ట్ చేసుకోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. అర్థమైందా? సో అక్కడ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఉండడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది, ఎటువంటి బ్రేక్ లేకుండా. Now let us look at the mechanisms of floating farms. How these floating farms work. చూడండి, the approach employs beds of rotting vegetation which acts as the compost for the crop growth. మనం ఏం చెప్పాము చూడండి, చుట్టూ మనం బ్యాంబూ స్టిక్స్ అనేవి పెట్టి మన తాలూకా జియో టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో దాంతో ఏం చేసాం, టై చేసాం. మనం మొత్తం జాయింట్స్ అన్ని టై చేసిన తర్వాత దాని మీద ఏం వేసాం, మనం కంపోస్ట్ అయ్యేటటువంటి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, సియాంత్ ఏదైతే ఉంటుందో అది వేసాం, అంతే కదా, అది వేయడం అనేది జరుగుతుంది. దీస్ బెడ్స్ ఆర్ ఏబుల్ టు ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఈ బ్లెడ్స్ బ్యాంబూతో చేయడం వల్ల, దాంతోపాటు ఈ సియాంత్ లాంటి బయోడిగ్రేడబుల్ ఇవి వాడడం వల్ల వాటర్ మీద తేలి ఆడతాయి. దస్ క్రియేటింగ్ ఏరియాస్ ఆఫ్ ద ల్యాండ్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ విత్ ఇన్ వాటర్ లాక్ రీజన్స్. వాటర్ లాక్ రీజన్స్లో కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది క్రియేట్ అవుతుంది త్రూ దిస్. సైంటిఫికల్లీ ఫ్లోటింగ్ అగ్రికల్చర్ మే బి రిఫర్డ్ యాజ్ హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. హైడ్రోపోనిక్స్ అంటే ఇదేనమ్మా, తేలి ఆడుతూ ఉండేటటువంటి వ్యవసాయం. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఈ న్యూట్రియంట్స్ అనేవి కిందకి జారి, డిగ్రేడబుల్ మెటీరియల్స్ అనేవి కిందకి జారి చేపలు ఏవైతే ఉంటాయో చేపలకి ఇది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చేపలకు కూడా ఇది పెట్టడం అనేది జరుగుతుంది, చేపలకు కూడా ఫుడ్ రావడం అనేది జరుగుతుంది. సో మనం ఈ పెసికల్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. హౌ ఫ్లోటింగ్ ఫార్మ్స్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఫ్లోటింగ్ ఫార్మ్స్ ఎలా బెనిఫిషియలో చూడండి. మొదట ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. టు మీట్ ద ఛాలెంజ్ ఆఫ్ ఫీడింగ్ గ్రోయింగ్ పాపులేషన్స్ ఇన్ ఏ సస్టైనబుల్ వే. పాపులేషన్ అనేది గ్రో అవుతుంది, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కూడా అవసరం. సో మనకి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయి, ల్యాండ్ కవర్ అనేది తగ్గిపోతే, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఫెర్టైల్ ల్యాండ్స్ అనేవి లేకపోతే ప్రజలకు మరి తిండి పెట్టాలి కదా, ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి దిస్ ఇస్ ఎ వెరీ
సస్టైనబుల్ వే అండి. అర్థమైందా? సో ఫ్లోటింగ్ ఫార్మ్స్ కుడ్ బి ద ఫ్యూచర్ ఫర్ సెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొవైడింగ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఫ్రూట్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసెస్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలాగే తయారు చేయొచ్చు. అర్థమైందా? ముందు భవిష్యత్తులో ఈ తాలూకు టెక్నిక్ వాడే ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని పండించవచ్చు అని చెప్తున్నారండి. లెస్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఉండదు. దాంతోపాటు దే ఫ్లోట్ ఆన్ ఓపెన్ సిఆర్, దే ఫ్లోట్ ఆన్ ఓపెన్ మెటీరియల్ కాబట్టి ఏం జరగడం అనేది జరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయి, వాటర్ ప్రొక్యూరింగ్ కానీ వీటన్నిటికీ చాలా మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది. పిసికల్చర్ ఏదైతే ఉంటుందో పిసికల్చర్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ వల్ల ఫిష్ ఫిష్ ఫార్మింగ్ కూడా హ్యాపీగా చేయొచ్చు అండ్ మనకి ఫుడ్ కూడా చాలా మందికి దొరకడం అనేది జరుగుతుంది. సో ఈ ఫిష్ ఫార్మింగ్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా పంటని హార్వెస్ట్ చేయడంతో పాటు 60 days తర్వాత ఫిష్ని కూడా పాపులేషన్ కూడా హార్వెస్ట్ చేస్తే ఒక ప్రోటీన్ ఫుడ్ సోర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది ఎవరికి, పీపుల్కి. నెక్స్ట్ ఉన్న ఎనర్జీ ఎఫిషియెంట్. దీనికి వాటర్ తోడడానికి కానీ మోటార్స్ కానీ ఇవేం అవసరం అవ్వవు. సో ఎనర్జీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటు పైన సోలార్ ప్యానల్స్ ఒకటి పెట్టేస్తే రూఫ్ కింద సో చక్కగా సోలార్ ప్యానల్ మీద హ్యాపీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు. ఎనర్జీ ఎఫిషియెంట్ మెథడ్ అమ్మ. అండ్ స్పేషియల్ ఎఫిషియన్సీ కూడా ఇదవుతుంది. అంటే మనకి ల్యాండ్ ఏరియాస్ అనేవి లేకపోయినప్పుడు మనం ఈ వాటర్లో తేలియాడుతున్నటువంటి ఈ తాలూకా ఫార్మింగ్ అనేది చేయడం వల్ల మనకి చాలా మనం స్పేషియల్ ఎఫిషియన్సీ కూడా మనం చాలా పెంచవచ్చు. రిసోర్స్ ఫ్రెండ్లీగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ విల్ బి హైడ్రోపోనిక్ గార్డెన్ బికాస్ హైడ్రోపోనిక్ డజంట్ రిక్వైర్ న్యాచురల్ ప్రెసిపిటేషన్, ఫెర్టైల్ ల్యాండ్ అండ్ పెస్టిసైడ్స్. ఫెర్టైల్ ల్యాండ్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో పెస్టిసైడ్స్ కూడా అవసరం లేదు. డికంపోజబుల్ మెటీరియల్ అనేది మనం వాటితోనే కదా బెడ్ అనేది ఏర్పాటు చేయడం వల్ల సమృద్ధిగా న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి. సో పూర్ సాయిల్ ఉండేటటువంటి రీజియన్లో ఇలాంటి టెక్నిక్స్ వాడితే చాలా బాగుండడం అనేది జరుగుతుంది. కమ్యూనిటీ బెనిఫిట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఫ్లోటింగ్ అగ్రికల్చర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఏరియాస్ వేర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ సబ్మెర్జ్డ్. ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మునిగిపోయి ఉంటుందో అక్కడ దీన్ని చక్కగా వాడచ్చు. మాన్సూన్ సీజన్లో కానీ కూడా అగ్రికల్చర్ చేయడానికి, సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయడానికి ఇలాంటి మెథడ్స్ అనేవి వాడచ్చు. దాంతోపాటు ఫ్లడ్స్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇవన్నీ చక్కగా వాడచ్చు. అక్కడ కూడా కల్టివేషన్ అనేది చేయొచ్చు. సో దీనివల్ల కల్టివేటెడ్ ల్యాండ్ అనేది పెంచడం వల్ల, కల్టివేటెడ్ ఈ స్పేస్ అనేది మనం పెంచడం వల్ల సో బెటర్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది రాకుండా ఫుడ్ సెక్యూరిటీకి డోకా లేకుండా పోవడం అనేది జరుగుతుంది. సో అందరికి చక్కగా ప్రపంచంలో ఫుడ్కి ఎటువంటి ఫుడ్ ప్రొడక్షన్కి ఎటువంటి ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు మోర్ ప్రొడక్టివ్. చూడండి, ఇన్ అడిషన్ టు దిస్ ద ఏరియా అండర్ ఫ్లోటింగ్ కల్టివేషన్ ఇస్ అప్ టు 10 times మోర్ ప్రొడక్టివ్ దాన్ ట్రెడిషనలీ ఫార్మ్ ల్యాండ్ అండ్ నో అడిషనల్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఆర్ మాన్యూర్ ఈజ్ రిక్వైర్డ్. కెమికల్ ఫెర్టిలైజర్స్ మాన్యూర్ లేకపోయినప్పటికీ ఇవి దిగుబడి అనేది చాలా ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుందంట. ఎందుకు అంటే ద బయోడిగ్రేడబుల్ డికంపోజ్డ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ కంటే చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఈ తాలూకా ప్లాంట్స్కి అనేవి అప్పగించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. When the crops have been harvested and floating rafts are no longer required, they can be used as organic fertilizers in the fields or incorporated into following years floating beds as a fertilizer. సో మన తాలూకా క్రాప్ అనేది హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకేమైనా డికంపోజ్డ్ మెటీరియల్ మిగిలిపోతే, అది కంప్లీట్గా డిగ్రేడ్ అవ్వకపోతే అది కూడా మనం నెక్స్ట్ క్రాప్కి ఫెర్టైల్ దీనిగా వాడచ్చు. దాంతోపాటు మన తాలూకా అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మనం ఫెర్టిలైజర్గా కూడా వాడుకోవచ్చు అంట. లైవ్లీహుడ్ క్రియేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బికాస్ ది సిస్టమ్ ఈజ్ ఫెయిర్లీ లేబర్ ఇంటెన్సివ్, ఇట్ ఆల్సో హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో కమ్యూనిటీ బెనిఫిట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. పావర్టీ ఎలివియేషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆడవాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం ద్వారా జెండర్ ఈక్విటీ కూడా మనం సాధించడం అనేది జరుగుతుంది. కొత్త ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ పెరగడం అనేది జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. దీని తాలూకా యూజెస్ అన్నీ మీకు కంప్లీట్గా అర్థమయ్యాయని అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో ఓనం గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. సో ఓనం, వాట్ ఈస్ దిస్ ఓనం? ఓనం ఈజ్ ఎ మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ కేరళ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్స్. సో మనకి సంక్రాంతి ఈజ్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్, మీ అందరికీ తెలుసు. బతుకమ్మ ఈజ్ ఎ హార్వెస్ట్ ఫెస్టివల్. జస్ట్ లైక్ దట్ ఓనం ఈజ్ ఆల్సో ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? కేరళలో సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈజ్ సెలబ్రేటెడ్ టు ఆనర్ హోమ్ కమింగ్ ఆఫ్ అసురా కింగ్ మహాబలి. సో అసురా ఈజ్ ఎ డెమాన్ అండి.
మనకి చాలా చాలా డెమాన్ వర్సెస్ గాడ్ స్టోరీస్ ఉండడం అనేది జరుగుతుంది. సో దేవతలకి మరియు దాంతోపాటు రాక్షసులు ఎవరైతే ఉన్నారో రాక్షసులకి మధ్య యుద్ధాన్ని చెప్తారు. సో అల్టిమేట్గా దేవుడు ఎవరైతే ఉన్నారో దేవుడే గెలవడం అనేది జరుగుతుంది. సో ఆ పీపుల్ విల్ వర్షిప్ గాడ్స్ ఇన్విటబుల్లీ. కానీ కొన్ని కల్చర్స్లో డెమాన్స్ ఎవరైతే ఉన్నారో డెమాన్స్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది, డెమాన్స్ని కూడా పూజించడం అనేది జరుగుతుంది. అసురా కింగ్ అయినటువంటి మహాబలి, మీ అందరికీ తెలుసు, బలిని ఏం చేస్తాడు, మన తాలూకు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి తన కాళ్ళ మీద పెట్టి పాతాళంలోకి తొక్కేయడం అనేది జరుగుతుంది. సో మహాబలి ఎవరైతే ఉంటారో మహాబలి యొక్క హోమ్ కమింగ్ గురించి ఓనం అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. హీ బాట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ టు కేరళ. ఇతను కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. సో కేరళలో పీస్, శాంతి అండ్ ప్రాస్పరిటీని కూడా ఈయన తీసుకొచ్చారని చెప్పి కేరళ ప్రజలు అనే వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. బేసికల్గా చెప్పాలంటే రాక్షసులను పూజించడం అనేది జరుగుతుంది ఈ తాలూకా ఫెస్టివల్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 3 మేజర్ ఫెస్టివల్స్ ఆఫ్ కేరళ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ చింగం. సో చింగం మంత్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ మలయాళం క్యాలెండర్. మలయాళం క్యాలెండర్ పేరేంటి గుర్తుపెట్టుకోండి, కొల్లవర్షం అనేటటువంటి పేరు ఉండడం అనేది జరిగింది. కొల్లవర్షం ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మలయాళం క్యాలెండర్. సో కొల్లవర్షంలో సో ఫస్ట్ మంత్ ఏంటా మంత్, చింగం అనేటటువంటి మంత్. ఈ చింగం అనేటటువంటి మంత్లో ఈ తాలూకు వానం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ద మొత్తం 3 మేజర్ ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మంత్లో. అందులో ఒక ఫెస్టివల్ వానం అండి. అదర్ 2 మేజర్ ఫెస్టివల్స్ చూడండి, విషు అండ్ తిరువదిర అనేటటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలబ్రేట్ చేసుకుంటారు. ద 10-day హార్వెస్ట్ ఫెస్టివల్ బిగిన్స్ ఆన్ అథం. సో దిస్ ఈజ్ వానం ఈజ్ ఎ 10-day హార్వెస్ట్ ఫెస్టివల్. అండ్ ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఫస్ట్ డే ఆఫ్ వానం ఏమంటారు, అథం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ డే ఏమంటారు, తిరువోనం అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి రావచ్చమ్మా. సో జాగ్రత్తగా వీటిని నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఓనం ఈజ్ సెలబ్రేటెడ్ బై మేకింగ్ పూక్కలం ద ఫ్లవర్ రంగోలీస్. ఫ్లవర్స్తో రంగోలీస్. మీరు ప్రేమం సినిమా చూస్తే అందులో ఒక పాట ఏదైతే ఉంటుందో మలరే సాంగ్లో మీకు మధ్యలో కనిపించడం అనేది జరుగుతుంది. సో పువ్వులతో తెల్ల బట్టలు వేసుకొని మన తాలూకా మలయాళీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పువ్వులతో ముగ్గులు వేయడం అనేది జరుగుతుంది. దాన్ని పూక్కలం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అదర్ రిచువల్స్ ఆర్ ఆల్సో పెర్ఫార్మ్డ్ విచ్ ఇంక్లూడ్స్ వల్లంకలి ద బోట్ రేసెస్, పులికలి ద టైగర్ డ్యాన్సెస్ అండ్ కుమ్మత్తికలి దట్ ఈస్ మాస్క్ డ్యాన్సెస్, వనతల్లు మార్షల్ ఆర్ట్స్ అమాంగ్ అదర్స్. సో అదర్ రైట్స్ అండ్ రిచువల్స్ కూడా చేస్తారు. దానిలో భాగంగా నాట్ ఓన్లీ పూక్కలం, దాంతోపాటు వల్లంకలి అంటే బోట్ రేస్లు ఏవైతే ఉన్నాయో బోట్ రేస్. మీ అందరికీ తెలుసు వాటర్ బాడీస్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటాయో. సో పులికలి ఏదైతే ఉంటుందో పులికలి, దాంతోపాటు అంటే పులి వేషాలు అండి, పులి వేషాలు వేసి టైగర్ డ్యాన్సెస్ అనేవి వేస్తూ ఉంటారు. కుమ్మత్తికలి మాస్క్లు వేసుకొని డ్యాన్సులు చేస్తారు. వనతల్లు మార్షల్ ఆర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు దీనిలో భాగంగా. ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ ద ట్రెడిషనల్ ఓనం సద్య. గ్రాండ్ ఫీస్ట్ అనేది అరేంజ్ చేస్తారండి. ఒకరోజు ఓనం 10 days ఏవైతే ఉంటాయి 10 daysలో ఒకరోజు గ్రాండ్ ఫీస్ట్ అనేది అరేంజ్ చేస్తారు. దాన్ని ఓనం సాధ్య అని చెప్పండం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ ఎంజాయ్, పీపుల్ హ్యావ్ ఫన్ డ్యూరింగ్ దిస్ ఓనం పీరియడ్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఆర్ట్ అండ్ కల్చర్లో ఓనం గురించి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ఫెస్టివల్స్ గురించి అడుగుతారు. ఏ ఫెస్టివల్ హార్వెస్ట్ ఫెస్టివల్, లేకపోతే ఏ ఫెస్టివల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని క్వశ్చన్స్ చాలాసార్లు వస్తాయి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. సో ఈరోజు 3 ఆర్టికల్స్ మాత్రమే డిస్కస్ చేస్తూ ఉన్నాను. బోత్ జాయిన్ అయిన వాళ్ళకి, కరెంట్ అఫైర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్లో జాయిన్ అవ్వని వాళ్ళకి కూడా యూట్యూబ్లో వెర్షన్ కూడా ఇదే పెట్టడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆల్ ద అదర్ ఆర్టికల్స్ ఐ విల్ కవర్ ఇన్ సెపరేట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఆల్రెడీ సగం స్టార్ట్ చేశాను అనాలిసిస్ మొదలు పెట్టడం. ఐ విల్ కవర్ దెమ్ ఇన్ సెపరేట్ వీడియోస్, ఓకేనా? రైట్. సో ఏవైనా నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను వాటి మీద కన్ఫామ్గా ఒక 2-3 days టైం తీసుకొని అయినా వీడియోస్ అనేవి చేస్తాం. వి విల్ స్ట్రెచ్ అండి, మీకోసం ఒక ఎక్స్ట్రా మైల్ అయినా వెళ్ళడానికి చూస్తాం. సో చాలా కష్టపడతాం. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా చాలా వాల్యూస్ ఉంటుంది. బికాజ్ వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఒక ప్యాషన్తో స్టూడెంట్స్కి చెప్పడం అనేది జరుగుతుంది. మీకైతే అస్సలు ఇది రాదమ్మా, రిగ్రెట్ అవ్వరు. మీరు చాలా చాలా నేర్చుకుంటారు, మన తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. సో ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. 5,000 రూపీస్ ఆఫర్ కూడా ఉంది. నెలకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఆలోచించండి. సో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.